కిమ్స్ హాస్పిటల్కు అల్లు అరవింద్ వెళ్లారు. కిమ్స్ హాస్పిటల్లో శ్రీతేజ్ చికిత్స పొందుతూ ఉన్నాడు. పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో జరిగిన తొక్కిసలాట్లో తల్లిని పోగొట్టుకున్న శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోయారు. శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఇది దేశవ్యాప్తంగా ఈ ఘటన పెద్ద వార్త అయింది. అల్లు అర్జున్ అరెస్టు కూడా దారితీసింది. శ్రీతేజ్ను ఎవరు పట్టించుకోవడం లేదు అనే విమర్శలు కూడా వచ్చాయి. కానీ శ్రీతేజ్కు అయ్యే హాస్పిటల్ ఖర్చు అంతా మేమే పెట్టుకుంటామని అల్లు అర్జున్ కూడా చెప్తూ వస్తున్నారు. కానీ ఎవరు కనీసం శ్రీతేజ్ను పలకరించలేదు, పరామర్శించలేదు, వాళ్ళు ఎలా ఉన్నారో బాగోగులు కూడా చూడడం లేదు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు అల్లు అరవింద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట్లో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించడానికి వెళ్లారు. అల్లు అరవింద్ కిమ్స్ హాస్పిటల్కి వెళ్లారు. శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో అల్లు అరవింద్ మాట్లాడారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎలా ఉంది, కోలుకుంటున్నాడా లేదా, ఇంకా ఏదైనా వైద్యాన్ని అందించాల్సిన అవసరం ఉందా అనే విషయాలు తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. చికిత్సకు అయ్యే ఖర్చును కూడా భరిస్తామని భరోసా ఇచ్చారు.